ఈ తమ్ముడు మాత్రం ట్రాక్టర్ మామూలుగా తోలట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, సాయంత్రం వాళ్ళ తేనెటీగల దగ్గరికి వెళ్లి హాయ్ చెప్పేసి వచ్చిన తర్వాత ట్రాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను. ఫస్ట్ తోట చివరి భాగం నుంచి దున్నడం స్టార్ట్ చేశారు. దున్నేసిన ప్రదేశం మాత్రం చూడడానికి చాలా బాగున్నది. నేను అప్పుడు జీడి తోటలో పెట్టిన వీడియోలు మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ అప్పుడు మాత్రం 2 రోజులకు ఒక పాము పక్కగా కనిపించింది. మన తోటలో పాములు చాలా ఎక్కువగా ఉండేవి. ఇంకా ఆశ్చర్యంగానే ఉన్నది. మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నాను, అన్ని పాములు ఉండేవి కదా, ఇంకా ఒక్క పాము కూడా కనబడలేదండి. అబ్బా, అంటే ఇన్ని తప్పులు ఉన్నప్పుడు ఒక్క పాము అయినా కనబడుతుంది కదా అని చూస్తూనే ఉన్నాను, కానీ ఇంకా ఒక్కటి కూడా కనబడలేదు. అయినా సరే కనబడకపోవడం మంచిది అనుకోండి. వాటి వల్ల ఈ తప్పులు అంత అర్జెంట్ గా తీయించేస్తున్నాం, లేకపోతే రోజుకి ఒక రక్తపింజరు కనబడుతుంది. కనబడిన సరే పర్లేదు, ఏదో టైం బాగాలేని రోజు బుసుకొడేసింది అనుకోండి, సరదా తీరిపోతుంది. దాంతోపాటు తప్పులు ఉన్నాయంటే పొల్లేయడానికి చాలా కష్టమైపోద్ది. అలా వాళ్ళు దున్నుతుంటే ఒక చెట్టు మూలను కూర్చొని చూస్తూ ఉన్నాను. ఈలోపే మా అమ్మ తినడానికి బొబ్బస్కెళ్ళి కోసుకొని వచ్చింది. తెచ్చినవన్నీ మెక్కేసాను. అయినా ఇంటి దగ్గర ఉండడం కంటే ఇక్కడికి రావడం మంచిది, టైం పాస్ అయినా అవుతుంది. ఎలా అయితే మొత్తానికి ఫస్ట్ తోట దున్నడం కంప్లీట్ అయిపోయింది. ట్రాక్టర్ పైన కూర్చొని ఉన్న తమ్ముడు నాకన్నా చాలా చిన్నవాడు ఉంటాడు, కానీ ట్రాక్టర్ ఎక్కడ ఆపుకుంటే కంటిన్యూస్ గా దున్నుతూనే ఉన్నాడు. మొత్తం 2 ట్రాక్టర్లు కలుపుకొని 16 గంటలు దున్నారు. గంటకి 750 అక్కడ మాట్లాడుకున్నాం. మొత్తం 12,000 అయింది ఫస్ట్ రోజు. పేమెంట్ క్లియర్ చేసాక వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టాటా, బాయ్ బాయ్.